మనం ఈరోజు బాధలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, కష్టాలలో ఉన్నామా, ఇబ్బందులో ఉన్నామా, మనం మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అరే నాకు ఈ హెల్ప్ కావాలరా, హెల్ప్ చేస్తావా అంటే హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. కానీ కొంతమంది నువ్వెవర్రా నేను నీకు చేయడానికి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మన ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినా సరే చేసేవాళ్ళు ఎవరు ఉండరండి. మనం ఈరోజు దేవుడి మీద ఆధారపడుతున్నామా, లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడుతున్నామా అన్నది మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలండి. ఈ లోకంలో ఉన్న ప్రజల మీద ఆధారపడే దానికన్నా దేవుడి మీద ఆధారపడడం చాలా మట్టికి బెస్ట్ అండి. ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళు ఇవ్వలేనిది మనకు దేవుడు ఇవ్వగలడండి. ఈ లోకంలో ఉన్న సంతోషం కన్నా మనకు మన దేవుడిచ్చే సంతోషం 100 రెట్ల కన్నా చాలా గొప్పదండి. ఈరోజు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరండి. కానీ ఎప్పుడైతే దేవుడికి మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటామో మన కష్టాలు ఇబ్బందులు బాధలు ఎప్పుడైతే ఆయనకి చెప్పుకుంటామో మనకి ఒక హ్యాపీనెస్ అనేది ఉండిద్దండి. అమ్మయ్య నా బాధలన్నీ తీరిపోయినాయి అనే ఫీలింగ్ మనకు వచ్చిద్దండి. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసింది మనకు వచ్చిద్ది అని నమ్ముతామో, విశ్వసిస్తామో, అది మనకి కలిగిందని ఎప్పుడైతే నమ్ముతామో మనకి వచ్చినా రాకపోయినా మనకి సంతోషంగా ఉండిద్దండి. ఎందుకంటే దేవుడు మనకిస్తాడు అనే నమ్మకంతో మనం ఉంటాం కాబట్టి. మనం లోకంలో ఆధారపడే కన్నా దేవుడి మీద ఆధారపడితే మనకి ఎంతో సంతోషం ఉండిద్దండి. ఆమేన్.